నమస్తే, నా పేరు కోపల్లె ఫణికుమార్. తెలంగాణ ఫెడరల్ పొలిటికల్ పాయింట్ స్వాగతం. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి 3 అంశాల్లో చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ కేంద్ర మంత్రిగా నీకు ఓట్లు వేయలేదా? ఇవాళ నువ్వు ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా కేంద్ర మంత్రిగా ఎన్నికైనవంటే ఈ నగర ప్రజలు నీకు ఓట్లు వేయలేదా? నిన్ను గెలిపించలేదా? తెచ్చే బాధ్యత నీ మీద లేదా? మూసీ నదికి నిధులు తేవాల్సిన బాధ్యత, మెట్రోకు అనుమతులు తేవాల్సిన బాధ్యత, రీజనల్ రింగ్ రోడ్డును నిర్మించాల్సిన బాధ్యత మీకు లేదా? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన వడ్లు 75 లక్షల మెట్రిక్ టన్నులు తెలంగాణ రాష్ట్రం కొన్నది. కానీ కేంద్ర ప్రభుత్వం చెప్తే నేను 50 లక్షలే కొంటాను, మిగతా 25 లక్షలు ఎవరికి ఇవ్వాలి, ఎక్కడ తీసుకుపోవాలి? నీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలో 70-80% కొంటావు, తెలంగాణలో వండించినేమో సగానికి సగం తక్కువ కొంటున్నావు. ఈ బాధ్యత కిషన్ రెడ్డి గారికి లేదా? మూసీ నది ప్రక్షాళన సంబంధించినటువంటి అనుమతులు కేంద్రంతో జారీ చేయించాల్సిన బాధ్యత కిషన్ రెడ్డిదే అని తేల్చి చెప్పారు. రెండో అంశం ఏమిటంటే మెట్రో సెకండ్ ఫేజ్కు అవసరమైన అనుమతులు సాధించాల్సిన బాధ్యత కూడా కిషన్ రెడ్డి మీదే ఉందన్నారు. ఇక మూడవ అంశము, ఇప్పుడు బర్నింగ్ పాయింట్ ఏమిటంటే తెలంగాణలో పండినటువంటి ధాన్యాన్ని కేంద్రం తన వద్దుగా సేకరించాల్సిన మొత్తాన్ని సేకరించేట్లుగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ధాన్యాన్ని సేకరించేట్లుగా చేయాల్సిన బాధ్యత కూడా కిషన్ రెడ్డి మీదే ఉందని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ఈ 3 అంశాల మీద కిషన్ రెడ్డి స్పందించేందుకు ఈ నెల 15వ తేదీన డెడ్ లైన్ విధిస్తూ మరొకసారి ప్రకటన చేశారు. మరొకసారి అంటే ఇదివరకే ఒక డెడ్ లైన్ ఇచ్చారు, ప్రకటన చేశారు. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి అదే విషయాన్ని గుర్తు చేశారు. ఇంతకీ అసలు ఈ విషయాలన్నీ ఎందుకు, ఎక్కడ జరిగాయంటే ఉప్పల్ బగాయత్ లేఅవుట్లో రేవంత్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఇవి మొత్తం కలిపి సుమారుగా 1511 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు ఈరోజు శంకుస్థాపనలు జరిగినాయి. 98 కోట్లతో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసు భవనం నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. అలాగే 960 కోట్లతో ఏఓసి సెంటర్లో ప్రత్యామ్నాయ రోడ్డు నిర్మాణానికి కూడా శంకుస్థాపన జరిగింది. 416 కోట్లతో టీకేఆర్ కాలేజీ జంక్షన్లో ఫ్లైఓవర్ నిర్మాణానికి రేవంత్ శంకుస్థాపన చేశారు. చివరిగా 38 కోట్లతో 100 పడకల సామర్థ్యం ఉన్నటువంటి మల్కాజ్గిరి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి కూడా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీద బీఆర్ఎస్తో కలిపి రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ కిషన్ రెడ్డి ఒకటేనని, పార్టీ పరంగా కిషన్ రెడ్డి బీజేపీకి సంబంధించిన ఎంపీనే అయినప్పటికీ కూడా తన సంబంధాలు వ్యవహారాలన్నీ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో కలిసి చీకటి వ్యవహారాలన్నీ చేస్తూ ఉంటారు అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయాన్ని తనకు బీజేపీలో ఉన్నటువంటి నేతలు, బీజేపీ మద్దతుదారులే చెప్పారని కూడా రేవంత్ రెడ్డి అన్నారు. సరే, ఎవరికి ఏ చీకటి ఒప్పందాలున్నా, ఎవరి కోసం పనిచేస్తున్నారని చెప్పినా కూడా రేవంత్ రెడ్డి ఫైనల్గా చెప్పడం ఏంటంటే రాజకీయాలను పక్కన పెట్టి అందరం కలిసి నగరాభివృద్ధికి, తెలంగాణ అభివృద్ధికి ఐకమత్యంగా కృషి చేద్దామని చెప్పారు. 50 సార్లు ఢిల్లీకి వెళ్ళారట. 5 సార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసినట్టు చెప్పారు. అన్ని అనుమతులు వచ్చినాక ఇక్కడ నుంచి కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నాయని పోయి కాళ్ళ కట్టెపెట్టి పుల్లలు పెట్టి ఇవాళ దాన్ని అర్ధాంతరంగా ఆపే పరిస్థితి వచ్చింది. ఆయనను అడగాల్సిన అవసరం లేదా అని నేను అడుగుతున్నా. 50 సార్లు ఢిల్లీకి వెళ్ళిన, 5 సార్లు మోడీ గారిని కలిసిన. ఎందుకు ఆగుతుంది? ఎవరు ఆపుతున్నారు అని నేను అడుగుతున్నా. ఎందుకు ఆగుతుంది? ఎవరు ఆపుతుండ్రు? సమాధానం చెప్పాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి గారికి లేదా? తప్పించుకొని ఎన్ని రోజులు తిరుగుతామని నేను అడుగుతున్నా కిషన్ రెడ్డి గారిని. ఇన్నిసార్లు కలిసినా కూడా కేంద్రం ఎందుకు అనుమతులు ఇవ్వటం లేదు? అనేక అభివృద్ధి కార్యక్రమాలకు అనుమతులు మంజూరు చేయాలని, నిధులు మంజూరు చేయాలని, డిపిఆర్లను ఓకే చేయించమని ఇంత ఒత్తిడి పెడుతున్నా కానీ కేంద్రం ఎందుకు సహకరించటం లేదు అన్నది రేవంత్ రెడ్డి ప్రశ్న. రేవంత్ రెడ్డి సమాధానం కూడా చెప్పారు. ఏమిటంటే కేంద్ర మంత్రులు అడ్డుపడుతున్నారు అని. అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడటం కేంద్ర మంత్రులకు తగదు అని కూడా హితవు పలికారు. కిషన్ రెడ్డి పెద్ద మనసు చేసుకుని తెలంగాణ అభివృద్ధికి పాటుపడుతున్న తనకు సహకరించాలని కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తీసుకురావాల్సిన బాధ్యత
కిషన్ రెడ్డి మీదే ఉందని తేల్చి చెప్పారు. అందుకని అభివృద్ధికి సహకరించకపోతే తెలంగాణ ప్రజలు తమ తడాకా ఏంటో చూపిస్తారని కూడా పెద్ద వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ ఆయన అంటుండు నన్ను ఎవ్వరు ఏం చేయలేరు. అయ్యా ఈ ప్రజలతో పెట్టుకున్నాడు, తెలంగాణ ప్రజలతో గోక్కున్నాడు, బాగుపడి బట్టగట్టినోడు ఎవరు లేడు కిషన్ రెడ్డి గారు. నువ్వు చేస్తున్న వ్యవహారాలు అన్ని ప్రజలు గమనిస్తారు. సరే, ఎట్లాగో రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు కాబట్టి 15వ తేదీ తర్వాత కిషన్ రెడ్డి విషయంలో రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది. ఇదే విషయం మీద 15వ తేదీన మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ.